మా రాజీనామాలు ఆమోదించండి వైసీపీ ఎమ్మెల్సీలు. ఏపీ తాము వ్యక్తిగత కారణాలతోనే రిజైన్ చేశామని వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ తెలిపారు. రాజీనామాలను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ మహేష్ రాజును విజ్ఞప్తి చేశారు. తాను పని చేయలేకపోవడం, ఆర్థిక కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల రిజైన్ చేశానని ఆమోదించాలని వెంకటరమణ చేతులు జోడించి వేడుకున్నారు. సిగ్గున్నారు, ఇట్లా అడగడానికి కనీసం సిగ్గున్నారు. ఎందుకంటే ఆర్థిక కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల రిజైన్ చేసిన అమ్మ చూసినావా, ఇక్కడ నువ్వు ఫెయిల్యూర్ అయినావు. ఎందుకంటే పిచ్చోలు కాదు జనాలు, పిచ్చోలు కాదు. నీ మీద నమ్మకంతో గవర్నమెంట్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఓట్లేసిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే కోటా కిందకి నువ్వు వచ్చినా కానీ అవతలలో నుంచి వచ్చినావు కాబట్టి వాళ్ళు పిచ్చోలు కాదు. ఎందుకంటే కుటుంబ ఆర్థిక సమస్యలు నువ్వు చూసినావా, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కుటుంబం గురించి పోరాడలేనప్పుడు ఇంకా నువ్వు ఏ పదవికి, నువ్వు అసలు ఆ పార్టీకి, నువ్వు అసలు రాజకీయంగానే పనికిరావు. 100కి 200%. దీన్ని మాత్రం 100% ఖండిస్తుంది. ఎందుకంటే చేతులు వచ్చి మనం నమస్తే పెట్టాలి. ఒకసారి ఇలా చూడు నువ్వు, ఒక్క నిమిషం ఈ వీడియో కూడా ఉన్నట్టు చూద్దాం. మా రాజీనామాలను ఆమోదించండి అంటూ ఏపీ మండలి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామాలు చేశామని వెంటనే ఆమోదించాలని కోరారు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ. ప్రభుత్వం మీద పోరాటం చేయి. అర్థమైందా? ప్రభుత్వం మీద పోరాటం చేయి. నా వ్యక్తిగత కారణాల మీద, నా కుటుంబ సమస్యలు, ఆర్థిక స్తోమత ఈడెవ్వనికి చక్కకూడదు. అర్థమైందా? ప్రభుత్వం మీద పోరాటం చేసి ఒత్తిడి తీసుకొచ్చి దాని గురించి నువ్వు చేయాలి. కానీ చేతులు జోడించి గవర్నమెంట్ రాజీనామా, రిజైన్ని తీసుకోండి, ఆమోదించాలని చెప్పేసి అడిగిన చూసినావా, ఇంకా నేను జనాలు ఎప్పటికీ ఇక్కడ నీకు రాజకీయ శూన్యం తప్ప ఇంక నీకేం లేదు. రాజకీయ శూన్యం తప్ప ఇంక నీకేం లేదు.